హాయ్ అండి, ఈరోజు చేయబోయేది మన వీడియోలో వంకాయ గుడ్డుతో పుల్టా చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. అలాగే ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కింది, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత సింపుల్గా అయిపోయే కూర అండి ఇది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. మూత అయితే పెట్టుకుని ఒక 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఇప్పుడైతే మూత తీస్తానండి, ఒకసారి అయితే కలుపుకోవాలి. టేస్ట్ సరిపడగా సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు ఇవి వేసుకుని అయితే బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మూత అయితే పెట్టుకుని ఒక 2 నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడైతే నేను వంకాయలు కోసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇవైతే చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి. ఇవైతే దీంట్లో వేసుకుంటున్నాను. వంకాయలు అయితే వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఈ వంకాయలు అయితే బాగా మగ్గనివ్వాలి. మనం చిన్నగా కోసుకున్నాం కదా, గమ్మునే ఫ్రై అయిపోతాయి. మూత అయితే పెడుతున్నాను. మూత అయితే తీసి కలుపుకుంటున్నానండి. చూడండి ఎంత బాగా అయితే ఫ్రై అయినాయో, ఇలాగైతే ఫ్రై అవ్వాలి. ఇప్పుడైతే 4 గుడ్లు పగలగొట్టుకుని పక్కన పెట్టుకున్నాను, ఇవైతే వేసుకుంటున్నాను. మనకి ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు వేసుకోవచ్చండి. నేనైతే 4 ఎగ్స్ వేస్తున్నాను. ఇవైతే మనం పెద్ద పెద్ద ముక్కల కింద కావాలనుకుంటే కలపకుండా మూత పెట్టుకోవాలి. చూడండి ఇలాగైతే ఉడకాలి. ఇప్పుడైతే నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుని అయితే మూత పెట్టుకుంటున్నాను. గుడ్డు కూడా బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడైతే కారం వేసుకుంటున్నానండి. మనకి ఎంతైతే సరిపోద్దో అంత అయితే కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత అయితే బాగా కలుపుకోవాలి. చిన్న గ్లాసు వాటర్ అయితే వేసుకుంటున్నానండి. వాటర్ వేసుకోవచ్చు, లేకపోతే అలాగైనా ఫ్రై చేసుకోవచ్చండి. రెండులా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. వాటర్ అంతా ఇంకిపోయిందండి. ఇప్పుడైతే 1 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. గరం మసాలా వేసుకుని అయితే 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. అంతేనండి. బాయ్ ఫ్రెండ్స్.